మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్. ఈరోజు మనం చిత్తలూరి టాక్లో భాగంగా 10th క్లాస్ విద్యార్థుల యొక్క పరీక్షల సీజన్ రేపటి నుంచి 10th క్లాస్ విద్యార్థులకి దే ఆర్ గోయింగ్ టు రైట్ ఎగ్జామినేషన్, దే ఆర్ గోయింగ్ టు అటెండ్ ఎగ్జామినేషన్స్. కాబట్టి వాళ్ళ ఎగ్జామినేషన్ యొక్క స్థితిగతుల గురించి మనం ఒక 4 మాటలు మాట్లాడుకుందాం ఇన్ ది కోర్స్ ఆఫ్ చిత్తలూరి టాక్. ముఖ్యంగా ఏమిటంటే మీ అందరికీ తెలిసిన విషయమే, రేపు 21 కదా. సో రేపటి నుంచి 10వ తరగతి విద్యార్థుల యొక్క పరీక్షలు మొదలవుతున్నాయి. పరీక్షలు అనగానే ఒక సేయింగ్ గుర్తొస్తుంది, పిల్లలకు పరీక్షలు పెద్దలకు అగ్ని పరీక్షలు అని. పాపం పెద్దల యొక్క ఆరాటం చాలా ఇదిగా ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఒక రకమైనటువంటి యాంగ్జైటీకి లోనవుతూ ఉంటారు, ఒక రకమైనటువంటి టెన్షన్స్లో కూడా ఉంటారు. వాళ్ళ టెన్షన్ పిల్లలకు కూడా క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంతకాలం చదివినటువంటి చదువుకు 3 గంటల్లో సంవత్సరం అంతా చదివినటువంటి చదువుకి ఒక 3 అవర్స్లోనే వాళ్ళ భవిష్యత్తును నిర్దేశించేటువంటి 3 అవర్స్ టైం ఉంటుంది ఎగ్జామినేషన్ హాల్లో. 3 అవర్స్లో వాళ్ళ జాతకం అంతా కూడా తేలిపోయే పరిస్థితి అనమాట. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏదన్నా సరే సంవత్సరం అంతా చదివిన చదువు మనం 3 అవర్స్లోనే వాళ్ళు తమ యొక్క పెర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద టెన్షన్. అండ్ డెఫినెట్గా ఇన్ జనరల్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ ఇట్ లీడ్స్ టు సమ్ యాంగ్జైటీ అండ్ ఆల్. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ వన్ థింగ్ వీ షుడ్ రిమెంబర్, ముఖ్యంగా విద్యార్థులారా, ఖచ్చితంగా ఏమిటంటే మీరు ప్రశాంతమైనటువంటి మనసును కలిగి ఉండండి. ఫస్ట్ విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఏదో లేనిపోని హైరాణ పడి ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేయకుండా ఎంతసేపు వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసేటువంటి విధంగా మనం పాజిటివ్ మేనర్లో వీ హ్యాడ్ బెటర్ స్పీక్ టు దెమ్ అనమాట. అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి పెద్దలుగా. ముఖ్యంగా ఏంటంటే అవసరానికి వాళ్లకు చక్కగా మనం మంచి డైట్ ఏర్పాటు చేయటము, పదే వాళ్లకు యూ అలోన్ కెన్ డూ వండర్స్, నువ్వు మాత్రమే అద్భుతాలు చేయగలవు, నువ్వు మాత్రమే బాగా రాయగలవు, ఏం ప్రాబ్లం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటూ పొద్దాక వాళ్ళకు మనం మంచి మాటలు చెబుతూ ఉండాలండి. అది ముఖ్యమైనది. తర్వాత ఏంటంటే ముఖ్యంగా పిల్లలు విద్యార్థులారా, మీరేమిటంటే ఇప్పుడు దిస్ ఈజ్ ఎగ్జామినేషన్, లాస్ట్ ఎగ్జామినేషన్ దట్ యూఆర్ గోయింగ్ టు అటెండ్ అండి. సరే, ఈ సంవత్సరం అంతా చదువుతున్నారు, ఒక ప్రణాళిక ప్రకారమే మీరు వచ్చారనుకుంటున్నాను. మీ ప్రిపరేషన్ ఎట్లా ఉన్నా ఏమైనప్పటికీ కూడా ఈ లాస్ట్ మినిట్ ఆఫ్ జాబ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లాస్ట్ మినిట్ జాబ్లో ఏంటంటే మనం డెఫినెట్గా మీరు ఎంతసేపు మీరు కూడా ఆటో సజెషన్స్ ఇచ్చుకోవాలి. సెల్ఫ్ ఆటో సజెషన్స్ అంటారు ఇవి. అంటే ఐ కెన్, అంటే యూ షుడ్ ప్యాట్ యువర్ సెల్ఫ్ లైక్ దిస్. ఎస్ ఐ కెన్ డూ, ఎస్ ఐ కెన్ డూ, ఐ అలోన్ కెన్ డూ అని మీరు అనుకోవాలి. అంటే డెఫినెట్గా నేను మాత్రమే చాలా బాగా ఎగ్జామ్ రాయగలను, నేను చాలా బాగా రాయగలను అని అనుకోవాలి మీరు. ఏ సబ్జెక్ట్ ఏమన్నా, రేపు తెలుగు జరగబోతోంది, తర్వాత హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, తర్వాత ఆప్షనల్స్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా చూడండి, రేపు ఎగ్జామ్ ఉందంటే ఇవాళ మనం ఆ ఎగ్జామ్ గురించినటువంటి విషయాలన్నీ కూడా ఒక్కసారి మనం రీకాల్ చేసుకోవాలి. ఎస్, పలానా చాప్టర్లో ఈ అంశాలు ఉన్నాయి, పలానా చాప్టర్లో ఈ అంశాలు ఉన్నాయి. సో ఈ అంశాలు నేను ఇంతవరకు చదవగలిగాను, పలానా చాప్టర్లో అంశాలు ఇంతవరకు చదవగలిగాను. సో ఇక్కడ ఈ ఏరియాస్లో నాకు బాగా బలంగా ఉంది, ఏ క్వశ్చన్ ఏ మూల నుంచి ఎట్లా వచ్చినా పలానా లెసన్ నుంచి నేను రాయగలను. ఎస్, ఇంకా 1-2 ఏరియాస్లో ఏదైతే ఇంకా స్టిల్ సమ్ డౌట్స్ ఉన్నాయో అట్లాంటి ఏరియాస్ ఏమిటి అని చెప్పేసి మీరు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకొని ఈ రివిజన్ టైంలో మళ్ళొక్కసారి అవన్నీ కూడా, అంటే వీక్ ఏరియాస్ ఏవైతున్నాయో వాటిని ఒకసారి స్ట్రెంగ్తన్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. మళ్ళీ కొత్తగా ఏవేవో చదవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు చదివినటువంటి అంశాన్ని ఒక్కసారి మీరు అన్ని అంశాలని రీకాల్ చేసుకుంటూ ఉండాలండి. రేపు పలానా ఎగ్జామ్ మనం తెలుగు రాయబోతున్నాం, తెలుగులో పలానా ఏరియాస్ ఇవి ఉన్నాయి. సో టీచర్లు ఎట్లాగా మీకు ట్రైన్ చేసి ఉంటారు, ఏవైతే ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయో, ఏ పాఠాల్లోంచి అయితే ఎక్కువ ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉందో, ఏ పాఠాల్లోంచి ఎట్లా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో, ఎట్లా ప్రశ్నలు అడిగితే మనం ఎట్లా ఆన్సర్స్ రాయాలో, ఇవన్నీ కూడా మీకు డెఫినెట్గా యువర్ టీచర్స్ మైట్ హ్యావ్ గివెన్ యూ వండర్ఫుల్ ట్రైనింగ్, నో డౌట్ ఇన్ దాట్. మీ టీచర్స్ ఇచ్చినటువంటి ట్రైనింగ్లో భాగంగా మీ టీచర్స్ ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా ఒకసారి మళ్ళీ అవసరమైతే ఒక పేపర్ మీద రాసుకొని వాటి గురించి మీరు ఆలోచిస్తూ ఆ రకంగా మీరు ప్రిపరేషన్ మళ్ళీ మొదలుపెట్టుకోవాలి. సో ఇట్లా అవన్నీ ఒకసారి మైండ్లో రీకాల్ చేసుకుంటూ ఉండండి. తర్వాత ఎప్పటికప్పుడు రేపు వచ్చే ఎగ్జామ్లో నేను దాదాపు అన్ని సిలబస్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా నేను చదువుకుని ఉన్నాను కనుక నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఐ అలోన్ కెన్ డూ వండర్స్, ఐ అలోన్ కెన్ డూ ఎనీథింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి గివెన్ ఇన్ ద ఎగ్జామినేషన్ అనేటువంటి కాన్సెప్ట్తో మీరు ఉండాలండి.
హైరాణ పడకూడదు. మీరు వైల్ ఇన్ యువర్ రివిజన్ ప్రిపరేషన్ కూడా ఏదన్నా మీకు అర్థం కాని అంశం వస్తే కూడా ఒకవేళ టీచర్లు అందుబాటులో ఉంటే దాన్ని క్లారిఫై చేసుకోండి, అడిగే డౌట్. అంతే తప్ప దాన్ని యూ షుడ్ నాట్ కీప్ ఇన్ యువర్ మైండ్ అండి. సో యూ షుడ్ గెట్ ఇట్ క్లారిఫైడ్ దట్ పర్టికులర్ డౌట్. ఎందుకంటే ఇట్ విల్ హాంట్ యూ లైక్ ఎనీథింగ్ అండి. ఆ డౌట్ ఎప్పుడైనా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అంటే అది కంపల్సరీ ఫలానా చాప్టర్లోంచి ఎగ్జామ్లో ఆ ప్రశ్న ఆ ఏరియాలో వచ్చే అవకాశం ఉన్నప్పుడు, అది ఇంపార్టెంట్ అనిపించినప్పుడు, అట్లాంటి దాని విషయంలో వెంటనే మీరు మీ టీచర్ని అడిగి దాన్ని డౌట్ క్లారిఫై చేయాలి. అది ఏ సబ్జెక్ట్ అయితే, తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. అట్లా ఒక ప్రణాళికాబద్ధంగా మీ ఆలోచన ఉండాలి. తర్వాత ఈ ఎగ్జామినేషన్ అన్ని రోజులు కూడా మీరు ప్రిపరేషన్లో ఉండండి. తర్వాత ఏ టైంకి నిద్రపోవాలో ఆ టైం ఖచ్చితంగా నిద్రపోవాలి. కనీసం 5 to 6 hours నిద్ర కూడా ఖచ్చితంగా మీరు పోవాలి. ఐరన్ పడిపోయి తెల్లవారులు మొత్తం చదివేస్తా అని చెప్పేసి కూర్చుంటే మీరు నిద్ర సరిగ్గా పోకపోతే తెల్లారి ఎగ్జామినేషన్ హాల్లో మీకు నిద్ర వచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే మీరు యాక్టివ్గా ఉండరు. యాక్టివ్గా ఉండకపోతే, మీ బుర్ర యాక్టివ్గా లేకపోతే ఎగ్జామ్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ను చదివి అర్థం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీరు నలతగా కొంచెం టైర్డ్సమ్గా ఉన్నప్పుడు ఫ్యాటిక్ వల్ల మీకు ఏమవుతుందంటే యూ కెనాట్ డీల్ ద పేపర్ ఇన్ అన్ ఎఫెక్టివ్ మేనర్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ఎగ్జామ్స్ టైంలో ముఖ్యంగా నిద్ర కూడా చాలా అవసరం. నిద్రతో పాటు కూడా మంచి ఆహారం తీసుకోవాలి. మీరు మంచి తేలికగా జీర్ణమైనటువంటి ఆహారం. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఉందనుకోండి, ఇడ్లీ అట్లానే తినండి. నూనె పదార్థాలు బాగా తగ్గించుకొని ఇడ్లీ తిని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అది ఎనర్జీ ఉంటుంది. తర్వాత కూడా మీకు అనీజీగా ఉండకుండా కడుపులో కాస్త బాగుంటుంది. అట్లాంటి ఆరోగ్య సూత్రాలు కూడా, అంటే మీరు తినే ఆహారం మీద కూడా కొంత కాన్సన్ట్రేట్ చేయాలి. తల్లిదండ్రులుగా మీరు కూడా ఏంటంటే పిల్లలకి మంచి ఆహారాన్ని ఈ 4 రోజులు ప్రొవైడ్ చేసే అవకాశం కల్పించాలి మీరు. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఎప్పుడైతే అంటే వాళ్ళ బాడీ కూడా, ఎందుకంటే బాడీ ఇన్ఫ్లుయెన్సెస్ ద మైండ్ కూడా. మనం ఫిట్ ఉంటేనే, ఫిజికల్గా ఫిట్ ఉంటేనే దెన్ వీ కెన్ థింక్. అండ్ ఎందుకంటే దీస్ ఆర్ ది డేస్ వేర్ ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు గివ్ a big task for their brain అనమాట. దే విల్ గో ఆన్ థింకింగ్ అబౌట్ ద ఎగ్జామినేషన్ అంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా మనం డోంట్ కీప్ మైండ్, యూ మస్ట్ బి పీస్ఫుల్ అండ్ చాలా ప్రశాంతంగా ఉండండి అని కూడా ఎప్పటికప్పుడు పెద్దవాళ్ళు అయితే పిల్లలకు చెప్తూ ఉండాలి. మరి విద్యార్థులుగా మీరు కూడా ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు మీరు ఆటో సజెషన్స్ ఇచ్చుకోండి. నేను ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్లో ఫలానా దగ్గర నుంచి ఏ క్వశ్చన్ ఎట్లా వచ్చినా నేను రాయగలుగుతాను అనేటువంటి కాన్ఫిడెన్స్గా ఉండండి. నాకు తెలిసిన అంశాలే ఎగ్జామ్స్లో వస్తాయి, పేపర్లో వస్తాయి, ఏం ప్రాబ్లం లేదనేటువంటి ఆటో సజెషన్స్ కూడా ఎప్పుడు మీరు ఇచ్చుకోవడం మంచిది. సో అట్లా మీకు అందుబాటులో ఉన్నప్పుడు టీచర్స్ ఏదైతే ఏరియాలో మీకు కొంచెం వీక్ అనిపించినాయో వెంటనే డౌట్ క్లారిఫై చేసుకోండి. వెంటనే చేసుకొని దాని ప్రకారం మళ్ళీ మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. సో ఆ రకంగా మీరు పోయి కనుక మీరు అట్లా, అంటే జనరల్గా ఏంటంటే ఈ నీడ్ నాట్ టు బీ ఇన్ టెన్షన్ అండి. ఎందుకంటే యాంగ్జైటీ అనేది కిల్స్ యువర్ పెర్ఫార్మెన్స్ కూడా. యాంగ్జైటీ లీడ్స్ టు డిస్టర్బెన్స్ ఇన్ యువర్ పెర్ఫార్మెన్స్. అంటే మీరు యు ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్, యు ఆర్ గోయింగ్ టు మేక్ ఎ బిగ్ షో వేర్ ఇట్ ఈస్ అ డయాస్. ఎగ్జామినేషన్ హాల్ అనేది మీకు మీ పెర్ఫార్మెన్స్ని మీరు బాగా చూపించగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందర్భం. కాబట్టి ఆటోమేటిక్గా దాని చుట్టూ ఒక రకమైనటువంటి వాతావరణం ఉండొచ్చు. కానీ ఉన్నప్పటికీ కూడా ఏంటనుకోవాలంటే ఎవరికి వాళ్ళు, ఎందుకంటే యు ఆర్ ద వారియర్. యుద్ధరంగంలోకి వెళ్ళిన తర్వాత యుద్ధం చేయడానికి సైనికుడు ఏ రకంగా అయితే ఒక స్పోర్టివ్గా ఉంటాడో, ఎంత అద్భుతమైనటువంటి ఒక డెడికేషన్ తోటి, స్ట్రాంగ్ డిజైర్ తోటి, ఆయన టోటల్ కాన్సన్ట్రేషను అవతల వైపు శత్రువుని ఎట్లా ఎదుర్కోవాలనే దాని మీదనే ఆయన మైండ్ అండ్ సోల్, ఎవ్రీథింగ్, బాడీ అండ్ సోల్, ఎవ్రీథింగ్ విల్ వర్క్ ఆన్ లైక్ ఎనీథింగ్ అనమాట. సో అట్లా ఇవాళ ఎగ్జామినేషన్, 10th క్లాస్ ఎగ్జామినేషన్ కానీ ఇప్పుడు ఇంటర్ అయినా ఏదైనా సరే, ఇంటర్ అయిపోవచ్చినాయి అనుకోండి, ఎవరైనా సరే పరీక్ష రాసేటువంటి విద్యార్థి యొక్క బాడీ అండ్ సోల్ కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. అంటే మనం లాజికల్గా థింక్ చేయాలి, టెక్నికల్గా లాజికల్గా థింక్ చేయాలి. అంతే తప్ప హైరాణ పడిపోయి టెన్షన్, అయ్యో ఇది వస్తే ఎట్లా, అది వస్తే ఎట్లా, ఆ ప్రశ్న వస్తే ఎట్లా, ఈ ప్రశ్న వస్తే ఎట్లా, ఇట్లా అనవసరమైనటువంటి గందరగోళానికి మీరు గురవ్వకూడదండి ముఖ్యంగా. కాబట్టి మనసును సాధ్యమైనంత వరకు చాలా ప్రశాంతంగా ఉంచుకోండి. తర్వాత ఎప్పుడు మీరు ఓవరాల్గా ఒక టెక్స్ట్ బుక్లో మీరు చదువుకున్నటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటి ఒకసారి మననం చేసుకోండి. అంటే రీకాల్ చేసుకుంటూ ఉండాలి. పలానా లెసన్ నుంచి ఈ క్వశ్చన్ వస్తే ఇట్లా, పలానా నుంచి ఇది వస్తే ఇట్లా, ఈ ఏరియాస్ నుంచి ఈ క్వశ్చన్ వస్తే ఇట్లా, ఆ ఏరియాస్ నుంచి ఈ క్వశ్చన్ వస్తే ఇట్లా. తర్వాత గ్రామర్ ఉంది, గ్రామర్కి సంబంధించిన అంశాలు, ఇప్పుడు తెలుగు వ్యాకరణం ఉందనుకో, వ్యాకరణ అంశాలన్నింటినీ కూడా సూత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒకసారి మళ్ళీ చూసుకొని ఆ సూత్రాలకు అనుగుణంగా ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు ఏవైతున్నాయో అవి 1-2 చూసుకోవాలి. అంటే ఈ మోడల్లో ఏది వచ్చినప్పటికీ కూడా నేను చేయగలను అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని మీరు సెల్ఫ్ ఆటో సజెషన్స్, యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, ఆ రకంగా ఇచ్చుకోవాలి. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ కూడా అంతే. ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు, వాటి యొక్క ఫార్ములా ఏవైతే ఉంటాయో, రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవాలి. ఆ పర్టికులర్ రూల్ ఏదైతే చూసుకున్నారో మీరు, దానికి అనుగుణంగా ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ని మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంకొంచెం డిఫికల్ట్గా ఉన్నటువంటి
ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి రాసి చూసుకోండి. ఒకటి రెండు సార్లు రాసి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ లెసన్ నుంచి ఈ పర్టికులర్ క్వశ్చన్ వస్తే నేను ఎగ్జామ్లో ఎట్లా రాయగలను అని చెప్పేసి అది కూడా మీరు అనుకోండి. ఒకసారి రాసి చూసుకుంటే కూడా మీకు ఇంకా సులభంగా ఉంటుంది. తర్వాత యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ డీలింగ్ విత్ ద క్వశ్చన్ పేపర్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత ఏంటంటే ఇంకోటి మీరు గమనించాల్సింది ఎగ్జామ్లో ఏంటంటే ప్రజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్. ప్రజెంటేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. మీరు ఎగ్జామ్ షీట్స్ ఈసారి మీకు 24 పేజెస్ బుక్లెట్ ఇస్తున్నారనే సమాచారం కూడా ఉంది. కాబట్టి 24 పేజెస్ బుక్లెట్ అంటే ఈజీగా మీరు చక్కగా రాయొచ్చు. ఇంకా చాయిస్ కూడా రాయొచ్చు టైం ఉంటే. టైం కూడా ఖచ్చితంగా మీరు టైం మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ 10th క్లాస్ విద్యార్థికి. క్వశ్చన్ పేపర్ ఎప్పుడైతే మీ చేతిలోకి రాగానే ఫస్ట్ ఏం చేయండి, ఒకసారి అలా పేపర్ అంటే మీరు ఫస్ట్ OMR షీట్ ఇవన్నీ కూడా ఫిల్ చేసుకుంటారు. అవన్నీ అయిపోయిన తర్వాత యాజ్ పర్ ద ఇన్సులేటర్స్ సజెషన్స్ యూ విల్ ఫిల్ ఇన్ ఆల్ ద థింగ్స్ ఇన్ OMR షీట్. అది అయిపోయిన తర్వాత ప్రశాంతంగా క్వశ్చన్ పేపర్ మీకు ఇవ్వగానే ఒక్కసారి అలా చూసుకుంటూ వెళ్ళండి. ఎక్కడైనా ఒక క్వశ్చన్ చదవగానే ఒక 4 క్వశ్చన్స్లో మీకు ఒక క్వశ్చన్ రానట్టు అనిపిస్తుంది అనుకోండి. రాని క్వశ్చన్స్ నుంచి ఒక్క క్షణం గురించి ఆలోచిస్తారు. కొంతమంది పిల్లలు అరే ఈ క్వశ్చన్ నాకు రాదే, అరే ఇది నేను చదవలేదు, అరే అని చెప్పేసి దాని మీదనే ఆలోచిస్తూ కూర్చుంటే మీ టైం అంతా పోతుంది. దాన్ని వదిలేయండి. రాదు, మీ మైండ్లోకి స్ట్రైక్ అవ్వలేదు, అది దానికి ఆన్సర్ తెలియలేదు, దాన్ని వదిలేసేయండి. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ క్వశ్చన్ అట్లా చదువుకుంటూ వెళ్ళిపోండి. వచ్చిన క్వశ్చన్స్ అన్నిటి కూడా ఎస్ ఇది సో అండ్ సో క్వశ్చన్ నెంబర్ 1 ఐ కెన్ రైట్, నెంబర్ 3 ఐ కెన్ రైట్, నెంబర్ 5 ఐ కెన్ రైట్, నెంబర్ 6 ఐ కెన్ రైట్, నెంబర్ 7 ఐ కెన్ రైట్, నెంబర్ 9 రావట్లేదు, 10 రావట్లేదు, మళ్ళీ 11 ఐ కెన్ రైట్, 12 ఐ కెన్ రైట్ అనుకుంటే ఐ కెన్ రైట్ ద క్వశ్చన్స్ విచ్ ఐ కెన్ రైట్. అంటే మీరు చదవగానే మీకు ఏదైతే నేను రాయగలను అనే ఫీల్ వచ్చిందో అట్లా చూసుకుంటూ వెళ్ళిపోయి ఎస్ సో ఇన్ని క్వశ్చన్స్ నేను ఖచ్చితంగా రాయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ మీరు క్రియేట్ చేసుకోండి. రాని క్వశ్చన్ కూడా నేను థింక్ చేస్తే ఆ క్వశ్చన్ నాకు వస్తుంది, తర్వాత కూడా నేను రాయగలను అనుకోండి. రాలేకపోతానేమో, నాకు అక్కడ మార్కులు పోతాయేమో అండ్ డోంట్ థింక్ లైక్ వైజ్ అనమాట. అట్లా అనుకోండి. తర్వాత క్వశ్చన్ పేపర్ అంతా ఒకసారి చూసుకోండి. అంటే అన్ని క్వశ్చన్ నెంబర్స్ కరెక్ట్గా ఉన్నాయి, క్వశ్చన్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఇచ్చిన పేపర్ బాగుందని చూసుకున్న తర్వాత ఇక మీకు ఈజీగా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి నెంబర్ 1, 2, 3, 4 ఈ ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదు ఫస్ట్ సెక్షన్లో ఒక 2 వస్తాయి, ఇంకొక 2 రానప్పుడు ఆ 2 ఏవైతే వస్తాయి నేను బాగా రాయగలను అనుకున్నారో క్వశ్చన్ నెంబర్స్ను స్పష్టంగా వేయండి. పలానా సెక్షన్లో పలానా క్వశ్చన్, సెక్షన్ 1 లేకపోతే పార్ట్ ఏ, దీంట్లో మీరు 2 క్వశ్చన్ రాస్తున్నారు. 2 అని మార్జిన్లో లెఫ్ట్ సైడ్ మార్జిన్లో కరెక్ట్గా నెంబర్స్ వేయండి. మేము ఇవాల్యుయేషన్ ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ వైల్ వీఆర్ వ్యాలిడేటింగ్ ద పేపర్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ స్పాట్ ఇవాల్యుయేషన్లో మాకు ఇదే పెద్ద సమస్య ఎదురవుతుంది. లెఫ్ట్ సైడ్ మార్జిన్లో నెంబర్స్ వేయరు పిల్లలు. ఈ నెంబర్స్ వేయకపోవడం వల్ల ఎగ్జామ్ని కూడా చాలా చిరాకు వస్తుంది. అసలు ఎక్కడ ఏ నెంబర్కి ఏ ఆన్సర్ రాసాడు వీడు, అసలు ఏమిటి పరిస్థితి అనేటువంటి ఒక అనీజినెస్ వచ్చేస్తుంది అనమాట. దానివల్ల దాని ఇన్ఫ్లుయెన్స్, దాని ఇంపాక్ట్ కూడా మీ ఆన్సర్ వాల్యుయేషన్ కూడా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు క్వశ్చన్ నెంబర్స్ మాత్రం స్పష్టంగా వేయడానికి నేర్చుకోండి మిత్రులారా. కాబట్టి లెఫ్ట్ సైడ్ మార్జిన్లో మీరు ఏ క్వశ్చన్ అయితే రాస్తున్నారో ఆ క్వశ్చన్ యొక్క నెంబర్ స్పష్టంగా వేసి దానికి అనుగుణమైనటువంటి ఆన్సర్ నీట్గా రాయండి. ఆన్సర్స్ అన్నీ కూడా నీట్గా, అంటే ఎవరి హ్యాండ్ రైటింగ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. కానీ ముఖ్యంగా ఏంటంటే షుడ్ రిమెంబర్ దట్ యువర్ రైటింగ్ టు షో యువర్ పెర్ఫార్మెన్స్ టు ద ఎగ్జామినర్. మీ పేపర్ రేపు ఎవరో ఒక ఎగ్జామినర్ వస్తారు, ఒక టీచర్ వస్తే ఆ పేపర్ దిద్దుతారు. మీ ఆన్సర్స్ చదువుతున్నప్పుడు మీ ఆన్సర్స్, మీరు రాసినటువంటి ఆన్సర్స్ వాట్ యూ పుట్ ఆన్ ద పేపర్ అవి స్పష్టంగా కనిపించాలండి ఎగ్జామినర్కి. అదొకటి. ఎందుకంటే స్పష్టంగా ఉండి చక్కగా అవతల వాళ్ళకి అర్థమయ్యే శైలిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీ మీద ఒక గుడ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఎగ్జామర్కి మీకు మంచి మార్కులు అలర్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ హాల్లోనే మీరు ఏమిటంటే మీకు ఇచ్చిన బుక్లెట్లో చాలా అందంగా, చాలా అద్భుతంగా రాయడానికి ప్రయత్నం చేయండి. అంటే రైటింగ్ స్టైల్ మీద ఎట్లన్నా కొందరు చాలా గుండ్రంగా ఉంటుంది, కొందరు కర్సివ్ రైటింగ్ ఉంటుంది, కొందరు స్ప్లిట్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, రకరకాల రైటింగ్ స్టైల్స్ యూ మే హ్యావ్. బట్ ద థింగ్ ఈజ్ వెదర్ యువర్ రైటింగ్ హ్యాస్ ద లెజిబిలిటీ ఆర్ నాట్ అనేది మీరు చెక్ చేసుకోవాలి. లెజిబిలిటీ అంటే ఇట్ షుడ్ బి క్లియర్ అండ్ క్లీన్ టు ద ఎగ్జామినర్. అంటే చూసే వాళ్ళకి స్పష్టంగా అర్థం కావాలి, మీరు ఏం రాశారనే విషయం వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యేటువంటి రీతిలో ఉండాలన్నమాట. అది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దట్ మేక్స్ యూ లాట్ యువర్ రైటింగ్ లెజిబిలిటీ మేక్స్ యూ లాట్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. చాలా నీట్గా ప్రజెంట్ చేయండి. ఒక ఆన్సర్ అయిపోయిన తర్వాత అక్కడ పెన్సిల్తో ఒక లైన్ కొట్టుకోండి. తర్వాత మళ్ళీ 2వ ఆన్సర్ రాసినప్పుడు దాని పర్టికులర్ నెంబర్ ఏదైతే 2వది రాస్తే 2, 3వది రాస్తే 3, ఆ క్వశ్చన్ నెంబర్ 3 అని రాసి మళ్ళీ దాని దగ్గర నుంచి ఆన్సర్ రాయండి. పేరాగ్రాఫ్ స్టార్టింగ్ చూసుకోండి. ప్రతి ఆన్సర్ కూడా పేరాగ్రాఫ్ స్టార్టింగ్ అంటే మీకు లెఫ్ట్ సైడ్ మార్జిన్లో లైన్కి కొంచెం ఒక ఇంచు రైట్ సైడ్ జరిగి మొదలు పెట్టండి ఫస్ట్ లైన్. తర్వాత మిగతా లైన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎట్ ది ఎండ్ ఆఫ్ యువర్ ఆన్సర్ కూడా ఫుల్ స్టాప్ పెట్టడం మర్చిపోకండి. అంటే మీ ఆన్సర్ చూడగానే ఒక పారాగ్రాఫ్, ఒక స్టార్టింగ్ ఒక ఎండింగ్ ఉండాలి. తర్వాత మళ్ళీ పెన్సిల్తో ఒక లైన్ కొట్టేసుకోండి. అట్లా నీట్గా ఫ్రేమ్
మీకు ఇచ్చిన వైట్ చార్ట్లో ఆల్రెడీ ఆఫ్ కోర్స్ లైన్స్ ఇస్తుండొచ్చు, మీకు రూల్ పేపర్ ఇస్తుండొచ్చేమో బుక్లెట్లో. రూల్ పేపర్ ఇస్తే ఇంకా ఈజీ అవుతుంది. లెఫ్ట్ సైడ్ మాత్రం మార్జిన్ కొట్టుకోండి, వీలుంటే రైట్ సైడ్ కూడా కొట్టుకోండి. మొత్తం ఒక ఫ్రేమ్లో రాసినట్టుగా నీట్గా ఒక ఫ్రేమ్ చూపించండి. అంటే యువర్ ప్రజెంటేషన్ మేక్స్ ఎ లాట్ అండి. స్టైల్ ఆఫ్ రైటింగ్ ఏదైనప్పుడు కూడా కొంతమంది చాలా అద్భుతంగా ఉంటుంది రైటింగ్, అది వేరు. మీరు అద్భుతంగా లేకపోయినా కొంతమంది లెజిబిలిటీ ఉండాలి. అంటే అవతల వాళ్ళకి అర్థమయ్యే రీతిలో రాయండి. చిక్కంతా ఎక్కడ వస్తుందంటే మరి రాని ఆన్సర్కి ఏదో ఒకటి గెలిపి పడేద్దాం, ఏదో ఒకటి బరికేద్దాం అని అనుకుంటారు. కానీ అది తప్పండి. మీకు ఏదైతే అనుకుంటున్నారో, మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో, మీ సెంటెన్స్ కన్స్ట్రక్షన్లో, మీరు రాయాలనుకుంటున్న ఆన్సర్లో, మీకు రాయాలనుకున్న అంశాన్ని రాసేయండి. థింక్ చేసి రాసేయండి. అప్పుడు పాపం ఎగ్జామ్లో చూసిన తర్వాత ఎస్ రైటింగ్ చాలా బాగుంది, తన చెప్పదలుచుకున్న అవసరం చాలా అద్భుతంగా ఇక్కడ ఏదో చెప్పాడు, సరే అది రిలేటెడ్ ఉన్నా కొంచెం రిలేటెడ్ లేకపోయినా ఒక రకంగా ఆలోచిస్తారు ఎగ్జామినర్స్కి. అంటే దే విల్ బీ అట్రాక్టెడ్ టువర్డ్స్ యువర్ రైటింగ్ అనేది కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రజెంటేషన్ మేక్స్ ఎ లాట్. ప్రజెంటేషన్ నీట్గా ఉండాలి. తర్వాత పొరపాటున మీరు రైటింగ్ ద సెంటెన్స్ రాస్తూ ఉన్నారనుకోండి, ఎక్కడ చిన్న వర్డ్ తప్పుపోయింది, అరే ఇది స్పెల్లింగ్ మిస్టేక్ అయిపోయింది కదా అనుకున్నప్పుడు మీరు వెంటనే ఏం చేయండి, ఆ పర్టికులర్ వర్డ్ మీద ఇట్లా ఒక సింగిల్ లైన్ పెట్టండి, లేదంటే క్రాస్గా ఒక 2 లైన్ పెట్టండి, లేదా ఇట్లా ప్యారలాల్గా మీరు ఒక లైన్ పెట్టండి దాని మీద, అంతే, దట్స్ ఆల్. బట్ యూ షుడ్ నాట్ స్ట్రైక్ ఇట్ ఆఫ్ మెనీ టైమ్స్. చాలామంది వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఇలా 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 దిద్దేస్తారండి. దిద్దేస్తే ఏమందంటే ఇట్ లుక్స్ వెరీ ఆక్వర్డ్ అనమాట. అది చాలా బ్యాడ్, ఒక 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 బ్లాట్, ఒక స్పాట్ లాగా కనబడుతూ ఉంటుంది. అవి కొంచెం అసహ్యంగా ఉంటాయి. ఆ పేపర్ యొక్క బ్యూటీ మోడ్ అంటే దే విల్ లూజ్ ద బ్యూటీ ఆఫ్ యువర్ పేపర్. అది గుర్తుపెట్టుకోండి. మచ్చల్లా కనబడతాయి ఆ పేపర్లో. కాబట్టి బాగా స్ట్రైక్ చేసి దాని మీద అలా దిద్దొద్దు. మొత్తం కనబడకుండా ఓడు అస్సలు ఆ ఓడు నేను ఏం రాశానో ఎగ్జామ్కి అసలు తెలవకూడదు అన్నట్టుగా మొత్తం దాని దగ్గర అలా రాసేస్తారు. అది చాలా తప్పు. జస్ట్ ఇట్లా సింగిల్ లైన్ పెట్టండి, ఏం ప్రాబ్లం లేదు. ఎగ్జామ్ చూసినా ఎస్ ఈ తప్పు రాశాడు పాపం, తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ దాన్ని కరెక్ట్ స్పెల్లింగ్తో రాశాడు అని ఐడియా వచ్చేస్తుంది. కాబట్టి అట్లా స్ట్రైక్ చేసి దానిపైన కరెక్ట్ స్పెల్లింగ్ తోటి మళ్ళీ బోర్డు రాయండి. మ్యాక్సిమం ఏదంటే కొట్టివేతలు లేకుండా ఉండడానికే చూసుకోండి. చాలా నీట్గా రాయడానికి ప్రయత్నం చేసుకోండి. ఆన్సర్ బుక్లెట్లో మీ ఆన్సర్స్ చూస్తే చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా, చాలా నీట్గా, చాలా అందంగా కనబడాలి మీ పేపర్. అప్పుడు 50% ఆఫ్ యువర్ జాబ్ విల్ బి ఫినిష్డ్ ఆఫ్ అండి, అయిపోతుంది. ఇంకా మీ మీద ఆ పేపర్ చూడగానే ఆన్సర్ షీట్ చేతిలో తీసుకోగానే ఎగ్జామ్లో చాలా హ్యాపీగా భలే రాశారు, భలే చక్కగా ఉంది రైటింగ్, సచ్ లెజిబిలిటీ ఉంది రైటింగ్, చాలా అద్భుతంగా ఉంది అనుకున్నప్పుడు మీ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది పేపర్ వాల్యూ చేసే ఎగ్జామ్లో. కాబట్టి ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత స్పాట్ వాల్యుయేషన్లో జరిగేటువంటి అంశాలు కూడా మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ప్రజెంటేషన్ ఇక్కడ ఇంపార్టెంట్ కదా. ఎగ్జామ్లో మీరు చేసేది అదే. మీరు ఆల్రెడీ ఎగ్జామ్లో మీ యొక్క ప్రజెంటేషన్ తోటి పేపర్లు అక్కడికి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత వాల్యూ చేసేవాళ్ళు మీ పేపర్లను చూసి మాత్రం మీరు ఎవరో తెలియదు, ఎవరెవరో ఏమో తెలియదు. బట్ యువర్ పేపర్, యువర్ ఆన్సర్ స్క్రిప్ట్ స్పీక్స్ అబౌట్ యూ, హూ యు ఆర్ అండ్ హౌ డి యూ షో యువర్ పెర్ఫార్మెన్స్, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మెజర్డ్ ఆన్ ద పేపర్. అంతే కదా, మీ పెర్ఫార్మెన్స్ అంతా కూడా పేపర్ మీదనే ఉంటుంది. అంటే కాబట్టి అల్టిమేట్గా మీరు ఆ 3 గంటల్లో ఆ పేపర్లో మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని మీరు ఎట్లా ట్రీట్ చేశారు, ఎట్లా ఆన్సర్స్ చేశారు, ఎట్లా పేపర్ మీద ప్రతిదీ పెట్టగలిగారు అనేది డిసైడ్స్ యువర్ ఫ్యూచర్, యువర్ పెర్ఫార్మెన్స్, యువర్ రిజల్ట్ అండి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏం టెన్షన్ అక్కర్లేదు. అట్లా వచ్చినవన్నీ కరెక్ట్గా రాసుకుంటూ వెళ్ళిపోండి. ఇంకా రాని ఉంటాయి సెకండ్ ఫేజ్లో, వాటిని కొంచెం ఆలోచిస్తే వచ్చే ఉంటాయి సెకండ్ ఫేజ్లో. మళ్ళీ కొంచెం ఆలోచించే క్వశ్చన్స్ తీసుకోండి. కొంచెం ఆలోచించి మీకు అందినటువంటి పాయింట్స్ ఏదైతే ఉంటే వాటిని రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక థర్డ్ ఫేజ్లో ఇంకా కొంచెం డిఫికల్టీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా బాగా ఆలోచించి ఏం రాయాలి, అసలు ఆన్సర్ స్ట్రైక్ అవ్వని అంశాలు ఉంటాయి. అట్లాంటి థర్డ్ ఫేజ్లో రాసుకోండి. కానీ తర్వాత ఏంటంటే ప్రతి క్వశ్చన్ కూడా ట్రై చేయండి మిత్రులారా. ముఖ్యంగా విద్యార్థుల ప్రతి క్వశ్చన్ కూడా మీరు ట్రై చేయాలి. ఏది కూడా వదిలేయద్దండి. ఆ క్వశ్చన్ నెంబర్ వేయండి, దాని ఎదురుగా దాని గురించి మీకు తెలిసినటువంటి అంశాలు, మీ అనుభవం, మీకు అనిపించింది, మీకు గుర్తొచ్చింది ఏది ఉంటే అది రాసేయండి, నష్టం ఏమీ లేదు. ఇక తర్వాత మెరిట్స్ ఏంటంటే మీకు టైం, ఒకవేళ మీరు అనుకున్నంత టైం కంటే కూడా విత్ ఇన్ ది టైంలో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఫినిష్ యువర్ పేపర్ అన్నప్పుడు మీరు చాయిస్ కూడా రాయండి. చాయిస్ అని హెడ్డింగ్ పెట్టండి, CHOIC చాయిస్ అని హెడ్డింగ్ పెట్టి ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు రాసేయండి నీట్గా. ఎందుకంటే ఎగ్జామినర్స్ మీరు ఎక్స్ట్రా క్వశ్చన్స్ రాసాగానే అవి కూడా వాల్యూ చేస్తారు. మీరు అంతకుముందు రాసిన క్వశ్చన్కి, మీరు చాయిస్ కింద రాసిన క్వశ్చన్స్కి, అంతకుముందు రాసిన క్వశ్చన్స్కి 5కు 3 మార్కులు వచ్చాయనుకోండి, చాయిస్ కింద రాసిన దానికి 5కి 4 మార్కులు వచ్చాయనుకోండి. మీకు చాయిస్ కింద రాసిన దానికి 4 మార్కులు వచ్చాయి కాబట్టి ఎక్కువ మార్కులు దేనికి వస్తే దాన్నే వాళ్ళు కౌంట్ చేస్తారనమాట. కాబట్టి తక్కువ మార్కులు వచ్చిన దాన్ని పక్కన పెట్టి ఈ 4 మార్కులు వచ్చిన క్వశ్చన్ యాడ్ చేసి మీకు 4 మార్కులు యాడ్ చేస్తారు. దానివల్ల మీకు మార్క్స్ స్కోరింగ్ ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి చాయిస్ కూడా రాసేయండి. దాదాపు తర్వాత టైం మేనేజ్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అట్లా మీరు రాసుకుంటూ పోవాలి. మధ్యలో టైం కూడా, మరి బెల్స్ కూడా కొడతారు కాబట్టి మీకు అది దృష్టిలో పెట్టుకోండి. ఎస్ పలానా టైంలో నాకున్న టైం 3 hours ఉందనుకోండి, 1 hourలో ఇంత పూర్తి చేశాను, ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నేను రాయాల్సినవి,
ఇంకో ఇంకో 7 క్వశ్చన్స్ ఉన్నాయి, 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎస్, 4 క్వశ్చన్స్ రాయడానికి నాకు 1 అవర్ పట్టిందంటే ఇంకో 2 క్వశ్చన్స్కి 1 అవర్ అంటే ఇంకో 8 క్వశ్చన్స్ ఉన్నాయంటే ప్రతి అవర్కి నేను ఇంకొక 4 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఇట్లా మైండ్లోనే ఈ క్యాలిక్యులేషన్స్ని టక్ అయిపోవాలి. మధ్య మధ్యలో టైం చూసుకోవాలి. టైం చూసుకొని దాని ప్రకారం క్వశ్చన్స్ రాయండి. ఇప్పుడు పిల్లలు ఎందుకంటే ఒక చిన్న వీక్నెస్ ఉంటుంది పిల్లల దగ్గర, బెరిట్స్గా చదివే వాళ్ళ దగ్గర కూడా ఏంటంటే ఒక క్వశ్చన్ వచ్చిందనుకోండి, బాగా ఫెమిలియర్ క్వశ్చన్, అరే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంది, నేను బాగా చదివాను కదా, రాయగలను అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అలా రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు. పాపం దీన్ని ఇంకా రాయాలి అనేది ఒకటి తపన ఉంటుంది. అది తర్వాత ఈజీగా వచ్చిన క్వశ్చన్ కాబట్టి దాన్ని ఇంకా రాయాలనే ఒకటి తపనలోంచి వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు 100 వర్డ్స్లో రాయండి రా బాబు అంటే 200 వర్డ్స్లో రాసేస్తారు ఆన్సర్. 100 వర్డ్స్ కంటే నేను 200 వర్డ్స్ అంటే అరే వీడికి బాగా ఆన్సర్ వచ్చు, బాగా రాసిండని చెప్పేసి ఎగ్జామ్లో మెచ్చుకుని మాకు మార్కులు ఎక్కువ వేస్తాడేమో అనేటువంటి భావన కూడా ఒకటి ఉంటుంది. సరే ఎట్లయినప్పటికీ కూడా ఒకవేళ వేసినా కానీ ఏమవుతుందంటే, మీరు 100 వర్డ్స్లో రాయినప్పుడు 100 వర్డ్స్కి ఆన్సర్ ఎంత టైం తీసుకుంటుందో అంత టైం ఫ్రేమ్ చేసి మనకు ఇంటలెక్చువల్స్ పేపర్ అట్లా సెట్ చేస్తారు. మీరు ఒక క్వశ్చన్కే మీరు 200 వర్డ్స్ రాసుకుంటా కూర్చుంటే మిగతా క్వశ్చన్స్కి టైం సరిపోదు. కాబట్టి ఆ క్వశ్చన్కి 100 వర్డ్స్ ఉన్నప్పుడు 100కు ఇంకొక 20 వర్డ్స్ ఎక్కువ రాయండి, 30 వర్డ్స్ 40 వర్డ్స్ దాకా రాయండి. టైం చూసుకోండి, టైం ఉంటే రాసేయండి ఎంతైనా, ఇంకొక 2 పేజీలు రాసిన నష్టమే లేదు. కానీ బట్ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మరి ఒక క్వశ్చన్కి ఇంత టైం కేటాయిస్తే మిగతా క్వశ్చన్ల పరిస్థితి ఏమిటనేది కూడా మీరు మధ్యలో క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి మైండ్లో. కాబట్టి ఎంత రాయమన్నారో అంత రాయడానికి ప్రయత్నం చేస్తే మన క్వశ్చన్ పేపర్కు టైం సరిపోవట్లేదు అనేటువంటి ఫిర్యాదు ఉండదండి. చాలామంది కొంచెం మెరిట్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎగ్జామ్ వచ్చి బయటకు రాగానే సార్ మాకు టైం సరిపోలేదు సార్ ఇంకా రాయాల్సిన టైం సరిపోలేదు సార్ అని అంటూ ఉంటాం. ఎందుకు సరిపోదు టైము? ఏ క్వశ్చన్కి ఎంత రాయాలో అంతే రాయాలనేటువంటిది అది మీ మైండ్లో ఉండాలి. దాని ప్రకారం మీరు రాయాలి. ఆ రకంగా మీరు టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మధ్యలో టైం కూడా చూసుకోండి. ఎన్ని క్వశ్చన్స్ ఇప్పుడు రాస్తాను నేను, ఇంకా ఎన్ని క్వశ్చన్స్ రాయాలి అనేది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే మీ ప్రజెంటేషన్ డిసైడ్స్, మీ టైం మేనేజ్మెంట్ కూడా డిసైడ్స్ అండి. కాబట్టి వితిన్ 2-3 అవర్స్లోనే మీకు వచ్చిందంతా దాని మీద పేపర్ మీద పెట్టడం కాకుండా అడిగిన క్వశ్చన్కి ఎంతవరకు పెట్టాలో అంతవరకు. తర్వాత క్వశ్చన్స్ చదివి వాటిని క్వశ్చన్స్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఎవరైనా క్వశ్చన్స్ చాలా బాగా అర్థం చేసుకోవాలి. దాని ప్రకారం మీరు ఆన్సర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా మీరు ప్లాన్ చేసుకోండి. ప్రతి సబ్జెక్టు కూడా అంతే, ఏ సబ్జెక్ట్ అయినా అంతే. నేను ఇంతవరకు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఖచ్చితంగా మీరు పాటించి ఎప్పటికప్పుడు కూడా చేసేయండి. ఒక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ లాస్ట్లో ఒక 5 minutes బిఫోర్ ఒక క్వశ్చన్ పేపర్స్ అన్న ఒకసారి రివ్యూ చేసుకోండి. మీరు ఎస్ పలానా క్వశ్చన్ ఇది టిక్ చేశాను రాసానా లేదా క్వశ్చన్ పేపర్లో టిక్ చేసుకోండి. అయిపోయిన క్వశ్చన్స్ టిక్ చేసుకోండి. మరి క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూడగానే మీరు టిక్ చేసుకున్నాయని నేను రాశాను అర్థమవుతుంది. సెక్షన్ వైజ్ ఏ సెక్షన్లో ఎన్ని క్వశ్చన్స్ రాయాలో నేను రాసానా లేదని లాస్ట్లో రివ్యూ చేసుకోండి. మళ్ళీ ఒకసారి ఆన్సర్ స్క్రిప్ట్ ఒకసారి తిరగేసుకోండి. ఎస్ అన్నీ బాగా రాసానా లేదా, హెడ్లైన్స్ పెట్టుకున్నానా లేదా అని చూసుకోండి, చెక్ చేసుకోండి. అప్పుడు ఎస్ ఇట్ ఈస్ ఓకే అనుకున్నప్పుడు దెన్ యూ విల్ బి రెడీ టు హ్యాండ్ ఓవర్ యువర్ ఆన్సర్ స్క్రిప్ట్ టు ది ఇన్సులేటర్. ఇట్లా ప్లాన్ చేసుకోవాలండి. ఈ రకంగా మీరు ప్లాన్ చేసుకుంటే క్వశ్చన్ పేపర్ లో ఉన్నటువంటి అంశాలు అర్థం చేసుకోవటం, ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ యాజ్ ఎ సెడ్ ఎర్లియర్. తర్వాత టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎప్పటికప్పుడు ఐ కెన్ డీల్ దిస్ క్వశ్చన్ పేపర్, ఐ అలోన్ కెన్ డూ వండర్స్. నేను మాత్రమే అద్భుతాలు చేయగలను, నేను మాత్రమే చాలా అద్భుతంగా రాయగలను అని మాత్రం ఎప్పటికప్పుడు సెల్ఫ్ ఆటో సజెషన్స్ మీరు ఇచ్చుకోండి. ఆత్మవిశ్వాసంతో ఉండండి, ప్రశాంతంగా ఉండండి. నేను మాత్రమే బాగా ఎగ్జామ్ రాయగలనేటువంటి కాన్ఫిడెన్స్తో ఉండండి. అనవసరమైన యాంగ్జైటీలు, టెన్షన్స్ ఏమీ పెట్టుకోవద్దు. చాలా ప్రశాంతంగా రాయండి. డెఫినెట్గా మీరు మంచిగా ఎగ్జామ్స్ రాయగలరు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు, 10th class స్టూడెంట్స్. సో లవ్ యూ ఆల్. సో ఐ బ్లెస్ యూ ఆల్. Definitely you alone can do wonders, my dear students. Remember that. I bless you once again. Love you all. And I wish you all the best. I wish you all the very best to each and every student who are going to show their performance in coming examinations. Love you all. Your Chittaluri. Love you all. Once again, your Chittaluri.